హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీగా దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే పప్పుల పొడి కోసం వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాట్ పెట్టుకుని పాట్ వేడైన తర్వాత అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏంటక్క ఫ్రై అంటున్నారు, 4 స్పూన్స్ ఆయిల్ సరిపోతుందా అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా సరిపోతుందండి. ఎలా సరిపోతుంది అనే మీ డౌట్కి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. ఈ ఉద్దిపప్పు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడి ఉద్దిపప్పు కూడా బాగా లైట్ బ్రౌన్ కలర్ అనేది వచ్చాయి, చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనము 1 గుప్పెడు కరివేపాకుని తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది చిటపటలాడుతూ మొత్తం ఆయిల్లో వేగేదాకా వేయించుకోవాలి. ఈ కరివేపాకు స్మెల్ అనేది మన ఫ్రైకి చాలా బాగుంటుంది, కొత్త టేస్ట్ని, కొత్త అరోమాని తీసుకొస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దొండకాయలు చాలా పోషక విలువలు ఉన్నాయండి. అవన్నీ మన బాడీకి కరెక్ట్గా అందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ వేలో వండుకుంటే అందులో ఉన్న పోషక విలువలు చక్కగా మన బాడీకి అనేది అందుతాయండి. ఇలా ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయి లైట్ పింకిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం చక్రాల్లాగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటిని నీట్గా కలుపుకొని ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఒకసారి ఈ ఫ్రైని మొత్తం నీట్గా పైకి కిందికి కలుపుకోవాలి. మీకు ఆయిల్ సరిపోతుందా లేదనే డౌట్ ఉంది కదా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఆయిల్ అనేది మొత్తం పట్టి బాగా ఉడుకుతున్నాయో ముక్కలకి. అదేనండి పాట్లో స్పెషాలిటీ. అదే మనం ప్యాన్లో కానీ చేసుకున్నామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, లేదంటే ముక్కలు అనేవి కింద ప్యాన్కి అంటుకుపోతాయి, అవి త్వరగా రావు. అలా ఎక్సెస్ ఆయిల్ తినడం వల్ల యూజ్ ఏంటండి. అందుకే ఈ పాట్లో చేసుకోవడం వల్ల తక్కువ ఆయిల్తో హెల్తీగా మనము చాలా రెసిపీస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఛానల్ గానా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా, దొండకాయ అనేది ఈజీగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడిని ఇందులో వేసుకోవాలి. ఇందాక మీరు గమనించారా, పప్పుల పొడిలో నేను కొన్ని పల్లీలు కూడా వేశాను. అవునండి,
ఆ పల్లీలు వేయడం వల్ల పప్పుల పొడికి మంచి టేస్ట్ అండ్ స్మెల్ అనేది వస్తుంది. మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ఈ వేలోనే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. రొటీన్గా చేసుకునే ఫ్రైస్ కన్నా ఇలా ఒక్కసారి ఇలా ఆర్గానిక్ వేలో చేసుకొని ఈ పద్ధతిలో చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇంకెప్పుడు కూడా ఇలాగే చేసుకొని తినాలని అనిపిస్తుంది. చూసారా, చక్కగా పప్పుల పొడి అంతా నీట్గా వేంపుకోవాలి కాసేపు. చూసారా అండి ఎంత చక్కగా ఉందో. మన వేడి వేడి హెల్తీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మరికొన్ని హెల్తీ ఫుడ్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.